Taking news. ఏ గవర్రాజు ఏంటి అంత డల్ గా ఉన్నావు? పర్స్ పోయిందిలే. మంచి పని. అయ్యో పాపం. ఎవరికైనా దొరికితే ఇచ్చేయండి ప్లీజ్. 2000 ఉన్నాయి, 200 ఇస్తాను మీకు. నేను 400 ఇస్తా. నేను 500 ఇస్తా. నేను 2000 ఇచ్చేస్తా. ఇచ్చే డబ్బు పోయినా పర్లే, పర్స్ ముఖ్యం. ఏంటి నువ్వేనా? అసలు బాధ లేదు. నాకెందుకు బాధ, పోయింది నీ పర్స్ అయితే. ఇదిగో మర్యాదకు చెప్పు, పోలీసులకి 100 కొడుతున్నా. 100 ఎక్కడ అంతది వాళ్ళకి, నీ బొంద. ఇంకో 2000 తీరితే నీకు. మరి ఏం చేయాలి? పర్స్ కొత్తది కొనుక్కో, డబ్బులు ATM నుంచి తీసుకో. ఇప్పుడు నేను చెప్పే సినిమా గురించి వినుకో అంతే. చెప్పు ఏ సినిమాను? A ఫర్ యాంకర్ నువ్వు, B ఫర్ బాయ్ నేను, C ఫర్ సినిమా ఏంటంటే, D ఫర్ దోపిడి, ఇంకా E ఫర్ ఇప్పుడు, F ఫర్ ఫేకింగ్ న్యూస్ లా, G ఫర్ గౌతమ్ రాసిన స్కిట్ ఇది. అంటే నేనే. చాలే నీ సొంత డబ్బా. ఏయ్ ఏంటి? A ఫర్ యాంకర్, D ఫర్ దోపిడి. అప్పుడే మర్చిపోయావా? నీ మతి మార్పు మండ. ఇంతకీ సినిమా కదేంటి? ఇది నలుగురు స్నేహితుల కథ. వాళ్ళెవరు? చెప్తా వాళ్ళ నలుగురు ఎవరంటే, వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, రాకేష్ నవీన్. నలుగురు అన్నావు, 6 వచ్చారు. అబ్బా జీనియస్, ఎన్నిసార్లు చూసేవే జీనియస్. నువ్వేదో పెద్ద న్యూటన్ లా మాట్లాడు. న్యూటన్ ఎవరు? ఏ న్యూటన్ తెలీదా? చెట్టు కింద కూర్చుంటాడు, అప్పుడు ఆపిల్ పడుతుంది. బతికిపోయాడు. అంటే న్యూటన్స్ థియరీ రాంగా? అదే యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు కాబట్టి బతికాడు. ఏ కొబ్బరి చెట్టు కిందో తాటి చెట్టు కింద కూర్చుని ఉంటే ఎంత ప్రమాదం. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నీ యాక్షన్ కి ఇదే నా రియాక్షన్. నువ్వు మారేవురా బాబు. నేను మారను, నేను స్టేబుల్. అక్కడ మీరే చేంజ్ అవుతా ఉంటారు. డిసెంబర్ 31 వస్తే ఇయరే చేంజ్ అయిపోద్ది. నువ్వెంత ఆఫ్టర్ ఆల్. ఇప్పుడు కొంచెం ప్రాసలోకి వెళ్దాం. చూడమ్మా సిద్ధమ్మా, నేను నువ్వు అనుకున్నట్టు నెలను కాదు మారడానికి, సముద్రంలో పెద్ద అలని. అనవసరం పెట్టుకున్నావు అనుకో, కెరటంతో కొట్టుకెళ్ళిపోతాం. సర్లే, సినిమాలో తనికెళ్ళ బరిని తాగుబోతు రమేష్ ఉన్నారంట. అవును, ఏంటి? ఏమైంది? ఏం లేదు కానీ సినిమా ప్రొడ్యూసర్లు రాజ్ నిడుమూరు, కృష్ణ DK, నాని మొత్తం ముగ్గురు. మొదటిద్దరు గోవా గాన్ లాంటి సినిమాలు చేశారు కదా. తెలుగులో కూడా హిట్ కొట్టి ఇన్ అవుదాం అనుకున్నారు, కానీ ఫ్లాప్ ఇచ్చి గాన్ అయిపోయారు. మరి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మహేష్ శంకర్. డైరెక్టర్ ఎవరు? సిరాజ్ కల్లా. పాప హిట్ కూడా కళ్ళ అయిపోయింది. సినిమా కదేంటి? సింపుల్ గా చెప్పాలంటే బ్యాంక్ వెళ్ళి రావడం. దానికి 2 గంటలా? పాపం వాళ్ళకి ATM ఆన్లైన్ అకౌంట్ లేదులే. అంటే ఏంటి? రే ఎవడరా నువ్వా? వాళ్ళు వెళ్ళిందే డ్రా చేసుకోవడానికి కాదు, దోచుకోవడానికి. ఏమైంది అలా అరుస్తున్నావు? లెంత్ ఎక్కువైంది, కంక్లూడ్ చేయ త్వరగా. ఇలాంటి క్రైమ్ కామెడీ సినిమాలకి స్క్రీన్ ప్లే ఆయువు పట్టు. ఏమట్టు? అట్టు కాదు, ఎప్పుడు తిండుకోలే. ఆయువు పట్టు అంటే గ్రిప్పింగ్ అని. సరే. సినిమా నిడివి అంటే స్పాన్ 1:45 నిమిషాలే, కానీ సెకండ్ హాఫ్ 2 గంటలు చూసిన ఫీలింగ్ వచ్చేది. ఎక్కువ ఫీల్ అవ్వకు. ఎడిటెంట్ డైరెక్టర్ డైరెక్షన్ ఓకే, రాకేష్ నవీన్ పెర్ఫార్మెన్స్ కూడా ఓకే, వరుణ్ సందీప్ కొంచెం కేకే. మరి మిగిలిన క్యారెక్టర్స్ ఏంటి? బాగా ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్స్ అంటే తనికెల బర్ని, తాగుబోతు రమేష్, అమ్మ తమ్ముడు. ఇంకా టికెట్ తీసుకొని సినిమా చూడు. ఎవడరా నువ్వు? ఏమైంది ఇందాక నుంచి అలా అరుస్తున్నావు? అదా ఏం లేదు, ఎవడో ఇక్కడ ఇందాల నుంచి డిస్టర్బ్ చేస్తున్నాడు, ఇలా ఒంటికంతా చూస్తున్నాడు. నేను పెట్టిన పేరుకి సింబాలిక్ గా. అదా స్టూడియోకి ఎవరైనా దొంగ వస్తే ఒక కన్నేసి ఉంచమని చెప్పారు. చూడమ్మా సిద్ధమ్మా, నేను బొచ్చుకోక లాంటి వాడిని. అది కటింగ్ చేయించుకుంటుంది, నేను చేయించుకోను. మిగతాదంతా షేమ్ పప్పి షేమ్. అయినా లాస్ట్ మొక్క నాది కాకపోతే పళ్ళోతగా సరిసతే అబ్బా. Taking news.